ఎన్ని రోజులు సారథిలో జాబ్ చేసిండ్రు? నేను కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఉద్యోగం అది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కంటిన్యూ చేసినాము. అటు ఉద్యోగం చేస్తూ మొత్తం ఎన్ని ఏళ్ళు? ఆల్మోస్ట్లీ 9 years. 9 years. 9 years. 9 ఏళ్ళ జాబ్ ఒక్కసారి వీకెత్తున్నామంటే బాధ కాలే అన్న? బాధ అయింది, కొంత ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ప్రజల కోసం కొట్లాడేటటువంటి పాట పాడేటువంటి గొంతు లేదు. ఎందుకంటే ఓ 10 మందికి సలహా మండలి సభ్యులని ఇచ్చారు, వాళ్ళు నోరు మూసుకొని కూకున్నారు. అప్పుడో ఇప్పుడో చిన్న చిన్న ప్రోగ్రాంలు ఇస్తే ఇంకా చాలా మంది ప్రశ్నించే వాళ్ళమని కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవడు పడితే వాడు గొంతెత్తి ఇష్టం ఉన్నట్లు పాటలు పాడారు. అంటే కేసీఆర్ గారిని తిట్టుకుంటూ ఆయనకు సంబంధించిన అన్ని విధాలుగా. అందుకనే అరే ప్రశ్నించే గొంతులమని ప్రగల్భాలు బలికినోళ్ళు, ప్యాకేజీలు తీసుకొని నోరు మూసుకున్నోళ్ళు, మా పల్లెకొచ్చి పోతారా మా బాధ చూసిపోతారా, మా పల్లెకొచ్చి పోతారా మా బాధ చూసిపోతారా. అరే ప్రశ్నించే గొంతులమని ప్రగల్భాలు బలికినోళ్ళు, ప్యాకేజీలు తీసుకొని నోరు మూసుకున్నోళ్ళు, మా పల్లెకొచ్చి మా వాడాకొచ్చి మా గల్లీకొచ్చి పోతారా మా బాధ చూసి పోతారా, మా వాడాకొచ్చి పోతారా మా గోడు వినిపోతారా అంటూ మేధావులు అనుకునేటటువంటి ఎవరైతే ఉన్నారో, మేము ప్రజావాగ్గేయకారులము ప్రజా కళాకారులం అని ప్రగల్భాలు పలికినటువంటి వాళ్ళు ఒకవైపు రైతు బంధు కావచ్చు, ఒకవైపు లగచర్ల గిరిజన ఆడబిడ్డల్ని ఇబ్బందులు పెట్టినప్పుడు కావచ్చు, ఒకవైపు ఖమ్మం కావచ్చు, ఒకవైపు హైదరాబాద్ కావచ్చు. ఇట్లా తెలంగాణ అంటేనే చాలా తక్కువ టైంలో ఈ ప్రభుత్వం ఎందుకు వచ్చింది అని ఒక పెద్ద వ్యతిరేకత కూడగట్టుకుందంటే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అట్లాంటి ప్రభుత్వాన్ని కూడా సమర్థించుకుంటూ ప్యాకేజీల కోసం పదవుల కోసం పెదవులు మూసుకున్నటువంటి కోదండరాం కావచ్చు, ఇంకా చాలా మంది పేర్లు అవసరం లేదు, ప్రజా వాగ్గేయకారులం అనేటటువంటి అనేక మంది లెఫ్ట్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, బహుజన భావజాలం ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎందుకు నోర్లు మోసుకున్నారో అర్థం కాలేదు. ఆనాడు ఎవని పాలైన తెలంగాణ ఈనాడు ప్రజాపాలన అయిందని వచ్చింది కదా అన్న. దాని మీద మీరు ఏం మాట్లాడతారు? ప్రజాపాలన అయిందంటే ఒకసారి ఖమ్మంలో ఉన్నటువంటి వెలుగుమట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చినటువంటివి ఆ పేదల దగ్గరికి పోతే తెలుస్తుంది ప్రజాపాలన అయిందా ఎవరి పాలైంది తెలంగాణని. ఒకవైపు లగచర్ల గిరిజన ఆడబిడ్డల కాడికి పోయి చూస్తే తెలుస్తుంది ప్రజాపాలన అయిందా రేవంత్ పాలన అయిందా అనేది. ఒకవైపు ఎక్కడికక్కడ యూరియా కష్టాలతోటి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆ రైతుల కాడికి పోతే తెలిసేది నిజంగా ప్రజాపాలన అయిందా అది రేవంత్ పాలన అయిందా. నిజంగా ప్రజల కష్టాలు చూసే ఇటువైపు ఆగిపోయిందా, లేకపోతే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే మనకి ఏమైనా పదవులు దక్కచ్చు అనే ఆలోచనతో మీరు ఆగిపోయిందా అన్న? అంటే పదవులు దక్కొచ్చు అనుకుంటే గడిచిన 9 ఏళ్ల కాలంలో కూడా నా ఉద్యోగానికి రిజైన్ చేసి రాజకీయం చేసేటండి. ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండాలి. ఇటువంటి సందర్భంలో మార్పు అని ఒక మాయమాటలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డిని ప్రజలు నమ్మిరు. ఈ ప్రజలు చాలా తొందరగా రియలైజ్ అయ్యి మళ్ళొకసారి కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నటువంటి ఈ సందర్భంలో ఆ ప్రజల పక్షాన ఉండాలని మాత్రమే, ఉద్యోగం ఉన్నా ఒకటే ఊడినా ఒకటే అని మాత్రం ప్రజల పక్షాన ఉన్నాం.